వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. హీరో శివాజీ పైన ఇటు మంచు మనోజ్ కావచ్చు, అనసూయ కావచ్చు, సింగర్ చిన్మయ్ కావచ్చు, ఇక కొంతమంది ఫైర్ అవుతున్నారు. సో ఎందుకు హీరో శివాజీ పైన ఈ విధంగా ఫైర్ అవుతున్నారు అనేది ఒకసారి చూసుకున్నట్టయితే, నిన్న ఒక సినిమా దండోరా అనే సినిమాకి హీరో శివాజీ గారు మాట్లాడుతూ అమ్మాయిలు ఎంత లక్షణంగా ఉంటే అంత అంటే అంత బాగుంటారు. ఇప్పుడు ప్రకృతిని మనం అమ్మగా భావిస్తాం, అలాగే మన తల్లి కూడా ఎంత పద్ధతిగా ఎంత న్యాచురల్గా ఉంటుందో అమ్మాయిలందరూ కూడా అంతే న్యాచురల్గా ఉండాలి. సో పొట్టి పొట్టి బట్టల పైన కావచ్చు, తర్వాత ఇక్కడికి ఇక్కడ సీవ్లెస్ వేసుకోవడం కావచ్చు, ఇట్లాంటి వస్త్రధారణ వల్ల లోపల లోపల వేరే రకంగా తిట్టుకుంటారన్న విధంగా వారు చెప్పడం అనేది జరిగింది. సో కోర్టు సినిమాలో కూడా మంగపతి క్యారెక్టర్లో కూడా మనం ఆ సినిమాలో చూసుకున్నట్టయితే చిన్నపిల్లల డ్రెస్సింగ్ విషయంలో కూడా హీరో ఆ సినిమాలో డైరెక్ట్ చెప్తారు, అంటే ఆడపిల్లల్ని పెంచే పద్ధతి ఇది కాదు, మనం పద్ధతి అంటే ఏ విధంగా అయితే మనం పద్ధతి నేర్పుతామో పెద్ద అయినాక కూడా వాళ్ళు అదే విధంగా ఉంటారన్న విషయం కూడా అంటే కోర్టు సినిమాలో ఉండే అవకాశం అంటే చాయిస్ కోర్టు సినిమాలో ఉంది. అదే విధంగా ఇక్కడ కూడా రియాలిటీగా కూడా సో అమ్మాయిల వస్త్రధారణ పైన హీరో శివాజీ కామెంట్ చేయడం అనేది జరిగింది. సో తను ఏం కామెంట్ చేసిండు, సో అమ్మాయిలు పద్ధతిగా ఉండండి, వస్త్రధారణ పైన కాస్త శ్రద్ధ పెట్టండి అని చెప్పేసి చెప్పడంతో ఇటు సైడ్ నుంచి అనసూయ నా బాడీ నా ఇష్టం, నేను చూపించుకుంటే ఇంకేమైనా చేసుకుంటా అన్నట్టు కూడా అనసూయ మాట్లాడడం అనేది జరిగింది. చిన్మయ్ ఉండేసి అంటే ఇప్పుడు అంటే మీరు చూసే కళ్ళ లోపల లోపం ఉంటుంది తప్పించి మేము వేసే వస్త్రధారణ పైన కాదు, ఫస్ట్ మీ చూపులు సరిగ్గా ఉండేటట్లు చూసుకోండి అన్నట్టు కూడా ఆ విధంగా మాట్లాడడం. తర్వాత మంచు మనోజ్ అయితే ఎవరి స్వేచ్ఛ వారికి ఉంటుంది, సో ఒకరి స్వేచ్ఛ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, ఒకవేళ ఎవరైనా హట్ అయితే మేము క్షమాపణలు కోరుతున్నామంటూ మంచు మనోజ్ చెప్పడం అనేది జరిగింది. కొంతమంది మాత్రం హీరో శివాజీకి మద్దతు తెలుపుతున్నారు. సో నిజంగా సొసైటీలో ఏం జరుగుతుందో వారు చెప్పారు, ఒక అమ్మాయి ఏ విధంగా ఉండాలి, ఎంత పద్ధతిగా ఉండాలి, మన కట్టుబాట్లు ఏందనేది దానిపైన ఆయన మాట్లాడడం అనేది జరిగింది. దాన్ని కూడా మీరు ఏ విధంగా అంటే అర్థం చేసుకుంటారా, ఈ విధంగా మాట్లాడతారా అన్న దానిపైన కూడా కొంతమంది హీరో శివాజీకి పాజిటివ్గా పోస్టులు పెడుతున్నారు. సో వస్త్రధారణ పైన గతంలో కూడా చాలా మంది మాట్లాడడం అనేది జరిగింది. ఏకంగా కేంద్ర మంత్రులు మాట్లాడారు, సీఎంలు మాట్లాడారు. ఇప్పుడు హీరో శివాజీ మాట్లాడడం తోటి మళ్ళీ మరోసారి వస్త్రధారణ పైన అంటే అమ్మాయిలు ఈ విధంగా ఉండాలా, అమ్మాయిలకు ఫ్రీడమ్ లేదా, అమ్మాయిలు నైట్ 12 గంటలకు ఎలాంటి బట్టలు వేసుకొని తిరగాలో అది మా ఇష్టం, మీరెవరు చెప్పడానికి, మేము పొట్టి బట్టలు వేసుకుంటాం, బట్టలు వేసుకోకుండా ఉంటాం అన్నట్టు కూడా కొంతమంది మాట్లాడడం అనేది జరుగుతుంది. సో ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. అమ్మాయిలు కూడా అబ్బాయిలతో సమానంగా ఈరోజు ఈ యుగంలో అంటే 2025 సంవత్సరంలో అబ్బాయిల కన్నా ఎక్కువగా అమ్మాయిలు పరిగెడుతున్నారు. కాకపోతే ఆయన చెప్పిన ఉద్దేశం ఏంటంటే ఈ విధంగా అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మనం చీరకట్టులో నిండుదనంగా ఉంటే మనకి అవతల రెస్పెక్ట్ ఇస్తారు అన్నది శివాజీ పాయింట్ ఆఫ్ వ్యూ. మరి ఇక్కడ మాత్రం ఇప్పటికీ అంటే ఈ జనరేషన్ లో కూడా అమ్మాయిల డ్రెస్సింగ్ సెన్స్ మీద మాట్లాడతారా అన్నట్టు కూడా ఇక్కడ వీళ్ళు కామెంట్ చేస్తున్నారు. సో హీరో శివాజీ మాట్లాడిన దాంట్లో మీకేమైనా తప్ప అనిపించిందా, ఈ విధంగా మాట్లాడడం కరెక్టా తప్ప అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.